యు ఆర్ ద ఓన్లీ వన్ యూ కెన్ చేంజ్ యువర్ బిజినెస్ గ్రోత్. ఈ వీడియోలో నేను మీ బిజినెస్ లాస్ అయినా ప్రాఫిట్స్లో ఉన్న యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా పూర్తి బాధ్యత నీదే. ఎవరి మీదకు తోయడానికి వీల్లేదు. చాలామంది బిజినెస్ ఓనర్స్ అనుకుంటూ ఉంటారు బిజినెస్ గ్రోత్ చేయాలంటే చాలా నేర్చుకోవాలని. కానీ నేర్చుకోవడం ఒకటే సరిపోదు. బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకోవడంతో పాటు మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడే బిజినెస్ అనేది బెస్ట్గా గ్రో చేయగలుగుతాం. మన ఆలోచన విధానం మారినంత వరకు ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకున్నా బూడిదలో పేసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే ఎంత తెలిసినా ఏం లాభం, వాటిని ఉపయోగించుకునే మైండ్ సెట్ లేనప్పుడు. ఈ వీడియోలో బిజినెస్ ఓనర్ యొక్క మైండ్ సెట్ ఇంపార్టెన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. The business growth is a result of the business owner's mindset and actions. ఎప్పుడైతే బిజినెస్ ఓనర్ యొక్క మైండ్ సెట్ రైట్ వేలో ఉంటుందో బిజినెస్ అనేది కూడా అంత పెద్దగా ఎదగడానికి వీలవుతుంది. ఎందుకంటే బిజినెస్ ఓనర్ ఎప్పటి వరకు అయితే బిజినెస్ మీన్స్ ఇట్ ఈజ్ లైక్ ఒక ఓషన్, ఒక సముద్రం లాంటిది బిజినెస్ అనేది. మరి ఒక బిజినెస్ ఓనర్ యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలి? లైక్ ఒక బాటిల్ లాగా ఉండొచ్చు, ఒక పెద్ద డ్రమ్ లాగా ఉండొచ్చు, ఇంకొక పెద్ద ఏదైతే వాటర్ చాలా పెద్ద మొత్తంలో వాటర్ తీసుకెళ్ళని కూడా ఒక వెహికల్ లాగా కూడా ఉండొచ్చు. అంటే ఒక బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎంత పెద్దగా, ఎంత హై లెవెల్లో ఉంటే బిజినెస్ అనేది అంత ఎక్కువ పెద్దగా చేయడానికి వీలవుతుంది. బిజినెస్ ఓనర్ ఎప్పుడైతే చిన్నగా ఆలోచిస్తాడో, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించకుండా చిన్న ఆలోచనతో ఉంటుందో అప్పటి వరకు బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. మరి బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే తన యొక్క ప్రోడక్ట్ రేంజ్ని పెంచాలి, తన యొక్క ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి, ఎక్కువ కస్టమర్కి రీచ్ చేయాలి, ఎక్కువ సేల్ చేయాలి. ఇటువంటి మైండ్ సెట్ అంతా కూడా ఒక బిజినెస్ ఓనర్కి ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే రిస్క్ మైండ్ సెట్ ఒక బిజినెస్ ఓనర్కి లేనట్టయితే హీ విల్ నాట్ గ్రో ద బిజినెస్. సో యూ నీడ్ టు హ్యావ్, అది తప్పకుండా ఉండాలి. 2, బిజినెస్ గ్రోత్ స్టార్ట్ విత్ బిలీవింగ్ ఇన్ యువర్ ఓన్ అబిలిటీ టు గ్రో ద కంపెనీ. ఒక బిజినెస్ని గ్రో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిజినెస్ ఓనర్కి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకు? కంపెనీని నేను బెస్ట్గా తీసుకెళ్ళాలన్నటువంటిది. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. అంతేకాకుండా తన పైన తనకు, తన టీం పైన తనకు, తన ప్రోడక్ట్ పైన తనకు ఒక నమ్మకం అనేది ఉండగలగాలి. ఎప్పటి వరకైతే ఆ నమ్మకం ఉంటుందో అప్పటి వరకు తను చాలా అద్భుతంగా తీసుకెళ్ళగలుగుతాడు. మరి ఎక్కడ ఒక బిజినెస్ ఫెయిల్ అవుతుందంటే తన మైండ్లో చిన్న ఆలోచనలు ఉండడం వల్ల కావచ్చు, ఒక బిలీవ్నెస్ అనేది తన టీంలో కానీ, తనలో కానీ, తన ప్రోడక్ట్ పైన కానీ ఉండకపోతేనే ఒక బిజినెస్ అనేది గ్రోత్ ఆగిపోతుంది. మరి అటువంటి బిలీవ్నెస్ని కనుక ఒక బిజినెస్ ఓనర్ పెంచుకోగలిగితే బిజినెస్ను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. 3rd పాయింట్, కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ బిజినెస్ గ్రోత్. చాలామంది బిజినెస్లకు దిగేస్తారు అండ్ రన్ చేస్తూ ఉంటారు. బట్ కొత్త మార్పులు వస్తూ ఉంటాయి, కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది, కొత్త ట్రెండ్ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ కూడా ఏది కూడా ఫాలో కాకుండా ఏదో ట్రెడిషనల్ వేలో ఎన్నో రోజుల నుంచి ఎప్పుడో నేర్చుకున్నటువంటి వాటిని ఉపయోగించి బిజినెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎప్పటి వరకైతే అప్డేటెడ్ స్ట్రాటజీస్ని నువ్వు తీసుకోకపోతే కాంపిటీషన్లో అవుట్డేట్ అయిపోతావు. సో కంటిన్యూస్ డెవలప్మెంట్ అని ఉండాలి. ఎవరు నేర్చుకోవాలి? బిజినెస్ ఓనర్ నేర్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి టీం కూడా కంటిన్యూస్ ట్రైనింగ్స్ అనేది ఇప్పిస్తూ ఉండాలి. లేదంటే తను కూడా అటువంటి ట్రైనింగ్స్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇస్తూ ఉండాలి. కొత్త టెక్నాలజీని ఎప్పుడు వాడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. నేను నేర్చుకోను, నా దగ్గర ఆల్రెడీ తెలుసు అనేటువంటి ఒక మైండ్ సెట్ కనుక బిజినెస్ ఓనర్ దగ్గర ఉంటే యూ విల్ నెవర్ గ్రో. పాయింట్ నెంబర్ 4, ద బిజినెస్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ టేకింగ్ రిస్క్స్ అండ్ బీయింగ్ క్రియేటివ్. బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఫస్ట్ కావాల్సింది ఒకటే, రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్. బిగ్ రిస్క్ ఈక్వల్ టు బిగ్ రివార్డ్. ఎంత పెద్ద రిస్క్ చేస్తే అంత పెద్ద రివార్డ్ అనేది వస్తుంది. అది బిజినెస్లో చాలా బాగా పనిచేస్తుంది. నేను రిస్క్ తీసుకోను, నాకు అన్నీ కూడా చాలా బాగుండాలి అని అనుకున్నప్పుడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం వెళ్ళినప్పుడు, మన ఆలోచనలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండనప్పుడు, మన యాటిట్యూడ్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్లో లేనప్పుడు మనం ఎప్పుడు కూడా బిజినెస్కి గ్రో అవ్వం అనమాట. ఎప్పుడు రెడీ ఉండాలి ఒక బిజినెస్ ఓనర్ క్రియేటివ్గా ఆలోచించడానికి అండ్ బెస్ట్ వేలో ఆలోచించడానికి, అంతేకాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడానికి బిజినెస్ ఓనర్ ఎప్పుడు రెడీ ఉండాలి. పాయింట్ నెంబర్ 5, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ యూ అచీవ్ యువర్ గోల్స్ అండ్ గ్రో యువర్ బిజినెస్. బిజినెస్లో, లైఫ్లో ఏ విధంగా అయితే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఒక వ్యక్తికి ఉంటే ఏ విధంగా లైఫ్లో గ్రో అవుతూ ఉంటాడో, బిజినెస్లో కూడా అక్కడ ఉన్న ఆ ఓనర్కి ఒక రైట్ వేలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కనుక ఉంటే వాళ్ళ బిజినెస్ కూడా చాలా అద్భుతంగా గ్రో అవుతూ ఉంటుంది. ఏంటి, ఒక ఆశావాద దృక్పథం అనేది ఉండాలి, తనకంటూ కొన్ని గోల్స్ ఉండాలి. ఇటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి బెస్ట్ వేలో వెళ్తుంటాడు. ఓకే ఫ్రెండ్స్,
తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ బోయిన విఠల్, సైనింగ్ ఆఫ్.